అవును. మీరు మళ్ళీ వాడికి కాల్ చేశారా? లేదండి. మళ్ళీ ట్రై చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడే వస్తాను. హ్మ్. సరే అండి. The number you have dialed is currently switched off. The number you have dialed is currently switched off. ఏంటండి మళ్ళీ స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. అవునా? హ్మ్. ఒకవేళ డ్యూటీలో నుంచి ఇంకా తిరిగి రాలేదేమో. రూమ్‌కొచ్చాక వాడే కాల్ చేస్తాడు. ఓకేనండి. నేను మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. హ్మ్. నేను మీకోసం మీ ఆయనగారిచ్చిన వస్తువులన్నీ మీకివ్వడానికి ఇక్కడికొచ్చాను కదా! అలాగే నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా నేను వెళ్లి కలవాలండి. కానీ ఈ టైంలో వాళ్ళని వెళ్లి కలవడం కుదరదు. ఒకవేళ నువ్వెక్కడైనా స్టే చేయాలనుకుంటే నా ఇంట్లోనే స్టే చేయమని విజయ్ నాతో చెప్పాడు. వాడు చెప్పినందువల్లే మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ ఒక్క రాత్రికి నేనిక్కడ ఉండొచ్చా? ఆ! మీకు ఇబ్బందిగా ఉంటే వదిలండి. ఆహ్, సరే ఓకేనండి. పర్వాలేదు. మా ఆయన చెప్పారంటున్నారు కదా! హా! హ్మ్. ఓకే. మీరుండండి. ఆ! సరేనండి. మీరొక పని చేయండి. ఆ! ఎలాగూ మీరిప్పుడు భోంచేసే ఉన్నారు కదా! హ్మ్. మీరిప్పుడు రెస్ట్ తీసుకోండి. హ్మ్. మీరు రండి. మీకొక రూమ్ చూపిస్తాను. ఆ! అటువైపు. మీరు ఈ రూమ్‌లో రెస్ట్ తీసుకోవచ్చు. ఈ రూమ్‌లో ఓకే ఏసీ అండి. అన్నీ ఉన్నాయి. ఆహా! ట్రావెల్ చేసి టైర్డ్ అయ్యారుగా, కాసేపు రెస్ట్ తీసుకోండి. హ్మ్. నేను సరే ఈవినింగ్ అండి. కలుస్తాను. థాంక్స్ అండి. ఓకే. హ్మ్. హ్మ్. ఛ! నా భర్తకి నా మీద ఎంత ప్రేమో. ఒక్కొక్క కొట్టు ఎక్కి దిగి నా కోసం శారీసు, సెల్ ఫోన్లు, నగలు, ఐఫోను అన్నీ కొని పంపించారు. ఆయనకి థాంక్స్ చెప్దామని చూస్తే ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్‌లో ఉంది. ఏమైందో తెలియడం లేదే. సరే కాసేపు ఆగి మళ్ళీ ట్రై చేసి చూస్తాను. హమ్మయ్య! పని చేసి చాలా టైర్డ్ అయిపోయాను. నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకుంటాను. హ్మ్. హ్మ్. హ్మ్.